డే 3లో మనం అసలు వేరియబుల్స్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో, వేరియబుల్ గురించి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిచెన్‌లోకి వెళ్ళినప్పుడు మీకొక షెల్ అనేది కనపడతది. ఆ షెల్ అనేది ప్రోగ్రామింగ్‌లో మెమరీ స్టాక్ అంటాం. సేమ్ అలాగే ఆ షెల్‌లో కొన్ని బాక్సెస్ అనేవి ఉంటాయి. ఆ బాక్సెస్‌కి ఆ బాక్సెస్‌ని మనం మెమరీ లొకేషన్స్ అంటాం. సేమ్ అలాగే ఆ బాక్సెస్‌కి ఏదైనా నేమ్ ఇస్తే ఆ నేమ్‌ని మనం ప్రోగ్రామింగ్‌లో వేరియబుల్ అంటాం. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనం బాక్స్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? ఒక ఐటెమ్‌ని స్టోర్ చేయడానికి. సేమ్ అలాగే ఒక వాల్యూని స్టోర్ చేసే ప్లేస్‌ని మనం మెమరీ లొకేషన్ అంటాం. ఆ మెమరీ లొకేషన్‌కి ఏదైనా నేమ్ ఇస్తే దాన్నే మనం వేరియబుల్ అంటాం. సో, వేరియబుల్ డెఫినిషన్ అనేది చూద్దాం. ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూ ఇన్ మెమరీ. సో, దీని యొక్క సింటాక్స్ వచ్చేసి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏ ఈక్వల్ టు 5 అనేది తీసుకుందాం. ఇక్కడ ఏ అనేది వేరియబుల్ నేమ్ అండ్ ఇక్కడ 5 అనేది వాల్యూ. సో, ఈ వాల్యూని ఏ అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ యూజర్ ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో, మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలంటే గనక మీ రోల్ నంబర్ ఎంటర్ చేస్తేనే వస్తాయి. సో, ఆ రోల్ నంబర్ ఎంటర్ చేయడాన్ని మనం ఇన్పుట్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి డబుల్ కోట్స్ లోపల ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తే అది మీ నేమ్ అడుగుతది. మీరిచ్చిన నేమ్‌ని ఇక్కడ నేమ్ అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి నేమ్‌ని ప్రింట్ చేస్తాను. అప్పుడు మీ నేమ్ అనేది ప్రింట్ అవుతది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు అది స్ట్రింగ్‌నే యాక్సెప్ట్ చేస్తది. సో, స్ట్రింగ్ డేటా టైప్‌లో ఉంటదని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నంబర్‌ని స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ ఇన్పుట్ ఫంక్షన్ ముందు జస్ట్ ఇంట్ అని పెడితే చాలు. ఆర్ మీరు ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేయాలంటే ఫ్లోట్ అని పెడితే చాలు. సో, వీటిని మనం డేటా టైప్స్ అంటాం. ఆ డేటా టైప్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈరోజు హోంవర్క్ క్వెషన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు టేక్ ఏజ్ యాజ్ ఏ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రింట్ ఇట్. సో, ఈ క్వెషన్‌ని మీరందరూ చేయండి. ఒకవేళ ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితే ఈ టిక్ మార్క్ అనేది కామెంట్ చేయండి. సో, మీకు డే 3 నోట్స్ కావాలంటే గనక మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్ అయితే ప్రొవైడ్ చేశాను. వాటి యొక్క లింక్ వచ్చేసి మన బయోలో ఉంది. వెళ్లి ఒకసారి చెక్ చేయండి. ఇలాగే ప్రోగ్రామింగ్‌ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవాలంటే గనక మన అకౌంట్‌ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి.